ఎక్కడ ఏంటి 3వ తేదీ కదండి ఈరోజు 3వ తేదీ వరకు రాలేదా? మనకి డిప్యూటీ తహసీల్దార్ మీరు ఎంఆర్ఓ గారు హైకోర్టు వెళ్ళారా? ఓకే. డేల్ లేదు నీ లాగు స్టాక్ ఎంత నీ మిషన్ లాగు 145 కేజీలు. టోటల్ 45 కేజీల రైసు. అవును సార్. మిగతావి 35 ఐసీడీ వేసిందా మీకు? ఐసీడీ ఇచ్చేసాను. ఇచ్చేసారా? ఎవరు నా డీలర్నా? చెప్పారునా? రామచంద్రనా? ఇప్పుడు మీకు ఎంఎల్ఎస్ పాయింట్కి వెళ్తా ఉన్నారా? బయోమెట్రిక్ పెడతా ఉన్నారా? మీ కళ్ళ ముందు వే చేస్తా ఉన్నారా? నువ్వు కరెక్ట్ చెప్పు నాకు. నీకోసం అడుగుతా ఉన్నా నేను చెప్పేది మీకు అర్థం సార్ గురువుగా పెడుతున్నారు. మాకు 45 కేజీలు ఇస్తున్నారు 50 అని చెప్పి బలవంతం అంటగలుగుతుందని చెప్పారు. అందుకని సరిగ్గా వెయిట్ రాదని మేము పోయేది. ఎట్లా మరి వెయిట్ రానప్పుడు ఎట్లా చేస్తారు మీరు? సంచి పెట్టుకుంటాం చేసుకుంటాం. ఇప్పుడు సంచి బరువు ఇస్తా ఉన్నారా? 800 గ్రాములు లేదు సార్. ఏమి డిఎం గారు ఎక్కడ? డిఎం గారు ఫేర్ వెయిట్ యూజ్ చేస్తాం. అడిగి తీసుకోవాలి కదా మీరు. ఇవ్వరు సార్ మేము ఎన్నిసార్లు పోయినాం సార్. నువ్వు అడిగేది ఎలా వాదుతావు చెప్పారని చెప్పారా? డిఎస్ఓ నడుస్తున్న మీరు ఎవరిని అడుగు అతను పెట్టోళ్ళు వాళ్ళకి అది కదా. వాళ్ళు ఉన్నప్పుడు పై ఆఫీసర్ నెక్స్ట్ డిఎం గారు లేదా డిఎస్ఓ గారు లేదా మన డిటి చెప్పిన డిఎం గారు. ఇప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మనకి ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం వే చేసి వాళ్ళకి ఇచ్చేయాలా? ఆ పేమెంట్ ఆ బ్యాగ్ గన్నేజ్ వెయిట్ కూడా మనం డిక్రీజ్ చేసి దాంట్లో లెస్ చేసి ఇవ్వాలి కదా. ఇక్కడంతా ఈ పాయింట్ అంతా లారీ వేబిట్ చేస్తారు సార్. లారీ వేబిట్ చేసినప్పుడు ఇంక ఇబ్బంది ఉంది. లారీ వేబిట్ చేసినప్పుడు మీరు వెళ్తా ఉన్నారా? పోయినా సార్ ఆ స్లిప్ చూపిస్తా ఉన్నారా మీకు? ఇస్తారు సార్. స్లిప్ ఇస్తారు వాళ్ళు. మనకు డిఎం గారు మనకు డీలర్ కళ్ళ ముందు ఎందుకు జరగడం లేదు సార్? పేమెంట్ అయితే పేమెంట్ డీలర్ కళ్ళ ముందు లారీ కానీ కాంటా కానీ దగ్గర వేసుకోండి. ఫ్లాట్ వే మిషన్ కానీ అప్పుడు తక్కువ సెట్ అన్నా భరించుకుంటాం సార్. నీకు వచ్చేదే రూపాయి స్వామి. నువ్వు భరించుకుంటే భరించండి జనం తక్కువ ఇస్తారు అంతేగా. ఎంఎల్ఎస్ పాయింట్లు పేపర్లు ఇస్తారు కదా. మీరు నేనేమంటున్నానంటే మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు వెళ్ళాలా? సిస్టమ్ మారిపోయింది. మీరు ఇట్లా చేస్తా అంటే కదా మేము రేపు ఏటీఎం పెడతాం. ఏముండదు ఎవరికి చెప్తాడా. ఏటీఎం పెడితే వాడు కార్డు పెట్టుకొని ఏటీఎం ఒత్తుకొని బియ్యం తెచ్చుకుంటాడు. ఆ పరిస్థితి రాబోతా ఉంది. ఇట్లే జరుగుతూ ఉంటాయి. ఎలా మేము సజెషన్ ఇస్తాము సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి మేము చెప్తాం అనమాట. మనం ఇచ్చేటి సరిగా పోవడం లేదు పబ్లిక్, వాళ్ళంతా పెద్ద మాఫియా జరుగుతూ ఉంది కాబట్టి ఏటీఎంలు ఫిక్స్ చేయండి అని చెప్పి ఒకటి తీసుకుపోతే నీ ఉద్యోగం పోతుంది, ఆటో ఉద్యోగం పోతుంది, అందరూ పోతారు ఇలా. అది ఏటీఎం పెడితే ఎవరు బుద్ధి పెట్టినట్టు వాడు కార్డు పెట్టుకోవడం, ఎవరు బుద్ధి పెట్టినట్టు వాడు తెచ్చుకుంటాడు. ఆల్రెడీ ట్రయల్ జరుగుతుంది వేరే స్టేట్లలో. అది మనకు వచ్చిందంటే నేను చెప్పేది ఏంటంటే మీరు పోవాలా, వే చేసుకోవాలా. మీ కళ్ళ ముందు మీరు లారీ పేమెంట్ ఉంటే లారీ పేమెంట్ చేసుకోవాలా. ఒక ఇద్దరికో ముగ్గురికి ఒక లారీ పేమెంట్ వస్తుంది కదా, ఇన్ని బ్యాగులు ఒక్కొక్కరికి అని. అవన్నీ చూసుకోవాలా. దాని వెనకమ్మడి రావాలా. మళ్ళీ దారిలో ఏమో హమాలీలు పెరగకుండా చూసుకోవాలా. ఇన్ని ఉన్నాయి. ఏది కూడా ఈజీగా ఉండదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? తక్కువ వచ్చినప్పుడు దొంగ పని చేయాల్సిందే, కొనాల్సింది, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావు చెప్పు? మార్గం లేదు కదా. ఏం చేస్తావు? లేకపోతే నీ అన్న నష్టపోవాలా. నీకుంటుంది ఒక 20 కేలు అయ్యి నష్టపోవాలా. లేదంటే కనుక వాడు 5 రూపాయలు 10 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తే వాడి కొనుక్కోవాలా. వాడు వద్దని ఉంటాడు. అవి ఇటు అడ్జస్ట్ చేయాలా? కొనుక్కుంటారా? కొనుక్కోకూడదునా? కొనుక్కోకూడదు. మనం మా దగ్గర అలా చెప్తుంది అరెస్ట్ అని అలాంటి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్లు చేయకూడదు. జాగ్రత్తగా మీరు. అందుకే మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత కూడా వే చేసి ఇవ్వడం లేదంటే కన్నా డిఎం గారికి కంప్లైంట్ చేయండి. డిఎం గారికి కంప్లైంట్ చేసినా కానీ మా మాట పట్టించుకోవడం లేదని చెప్పి మాకు మెసేజ్ పెట్టండి. మాకు అది మీరు కనిపించారమ్మా స్టిక్కరు. ఇది ములుగురునా? ములుగురు. ఇక్కడ రేషన్ షాప్లో రైస్ వేస్తున్నారు. నీ మీద కంప్లైంట్ పెట్టారు. మాకు ఊరికే రాలే మేము. బట్ 20 to 30 కేల వాళ్ళకి అయితే మినిమం 500 గ్రాములు కేజీకి తీస్తున్నారు సార్. మీన్స్ రైస్ తక్కువ 500 గ్రాముల దాకా సంచులు పెడుతున్నాను ఒప్పుకుంటాను అనమాట. ఉండే ఏం తప్పే ఉంది ఇంకా. లైక్ బ్రౌన్ కలర్ సంచులు 2 or 3 పెడుతున్నారు. ఎందుకు ఇలా పెడుతున్నారు అని అడిగితే రైస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలా చేస్తున్నామని చెప్తున్నారు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎక్కడ హిందూపూర్లో ఉన్న అధికారులకి ఆర్ మీ స్టైల్లో దీన్ని చూస్తారు అని అనుకుంటున్నాను
సార్ ప్లీజ్ దీన్ని గురించి కొంచెం మీ విలువైన టైంని కేటాయించి ఎంక్వైరీ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు మీ డీలర్ల ప్రెసిడెంట్ ఎవరు ఈ జిల్లాకు? మూర్తి గారు. ఆయన ఏం పట్టించుకోవడం లేదా? చెప్పండి నా గట్టిగా, ఇదేంది ఇది చెప్పు. తప్పు జరగకూడదు కదా, తప్పు జరిగితే ఎట్లా చెప్పు. అంటే మీరు 17వ తారీఖు ఎప్పటికే అయిపోతుంది డిస్ట్రిబ్యూషన్. 20 తర్వాత ఎప్పుడో ఒకసారి డిఎస్ఓ గారు చెప్పి డిఎం గారు మీకు గతంలో వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చినా అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము మీ మీద యాక్షన్ తీసుకుంటాం, రాస్తాం డిఎం గారు. మీరు ఇది అనుకోవద్దండి. మీ ఏఎస్ఓలు మీరు డీలర్లే కొంచెం అవగాహన రావాలి సార్, పోయి తీసుకొచ్చుకోవాలి స్టాక్ అనేది. ఇవ్వకండి మీరు బియ్యం, కంప్లైంట్ చేయండి జేసీ గారికి. మాకు డీజీఆర్ ఆయన జేసీ గారు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, మాకు ఫుడ్ కమిషన్ కు ఆయన ఇన్ఛార్జి, జిల్లాకు ఆథరైజేషన్ అధికారి. తీసుకోరాకపోతే మళ్ళీ తంబేట్లు వేస్తున్నారు అన్నా. డిఎం గారు, డిఎస్ఓ గారు 3 నెలలకు వస్తాను నేను మళ్ళా. ఇదే ప్రాబ్లం రేజ్ ఏంటంటే మటుకు మీ మీద నేను స్టేట్కు కమిషనర్ గారికి, మీ కార్పొరేషన్ వీరపాండ్యన్ సార్కు మీ మీద కంప్లైంట్ రాయాల్సి వస్తుంది. చెప్తున్నా, ఏమి ఇర్రెగ్యులారిటీ జరిగినా కానీ ఎవరి పని వాళ్ళు చేయమని చెప్పండి. ఆ ఎమ్మెల్యేస్ పాయింట్ వాళ్ళు మీ గ్రిప్లో లేకుంటే ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఆటోలు డీలర్లు వాళ్ళ గ్రిప్లో లేకుంటే ఏం పని చేస్తాం జిల్లాలో? యాడ్ నుంచి విజయవాడ నుంచి ఫుడ్ కమిషన్ చైర్మన్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయాలంటే ఎట్లయితుంది? మీ జిల్లాధికారులు ఏం చేస్తా ఉన్నాం? ప్లీజ్ అండి అవన్నీ రెక్టిఫై చేయాలి. అంగన్వాడీ సెంటర్లు బాగుంటున్నాయా మన ఊర్లో? గర్భిణీ స్త్రీలకు బాగానే చేస్తున్నారు అన్ని. ఏమన్నా తెలుసా? మీ ఇళ్ళలో ఎవరు లేరా గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ అంగన్వాడీ సెంటర్లకు పోయే పిల్లలు? బాగానే ఉన్నారు, బాగానే చూసుకుంటా ఉన్నారా? ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. చెప్పండి రా బాబు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది 4 లైన్ల డిపార్ట్మెంట్ మీద పనిచేస్తుందమ్మా. 4 లైన్ల డిపార్ట్మెంట్. ఈ బియ్యం రేషన్ షాపులకు సంబంధించి అర్థమవుతుందా? అంగన్వాడీలకు సంబంధించి, స్కూళ్ళల్లో జరిగే మధ్యాహ్న భోజనము, హాస్టల్స్లో జరిగే భోజనాలు, వీటి మీద పనిచేస్తుంది. మిగతా ఫుడ్ కమిషన్ ఫుడ్ ఉంది కదా అని హోటల్ గీటలు ఇవన్నీ ఏం చూడం మేము. అర్థమవుతుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కార్యక్రమాల మీద పనిచేస్తుంది. ఆటో రావడం లేదా? మీరు పబ్లిక్ లేకపోతే రిపీట్ చెప్పారు. ఇప్పుడు షాపులు ఇవ్వట్లేదు కదండి. ఇప్పుడు వెహికల్ రాకపోతే తప్పనిసరి ఇక్కడ ఏమంటే వెహికల్ దాదాపు 200 వేకెన్సీస్ ఉన్నాయి సార్. 45 వేకెన్సీస్ ఎక్కడ ఏ స్కూల్? మలుగోడ స్కూల్ పోయినా సరే జెడ్పీ స్కూలా? వంట వాళ్ళు అక్కడే చేస్తున్నారా? చేసేవాళ్ళు సరిగ్గా చేయట్లేదు. మీరు హెడ్ మాస్టర్ని అడిగారా పోయి? అడిగితే చేస్తామంటారు, అట్లా అంటారు. అంటే నేను స్టూడెంట్ అని కాదు. అదే మీ తమ్ముళ్ళు ఎవరో మీ బంధువులు ఎవరో ఉంటారు. ఎగ్జామ్ సెంటర్ ఉందా స్కూల్ లేదు? ఇప్పుడేం లేదు. డిఎం గారు ఇంకా ఉన్నారు కదా, పబ్లిక్ గ్రీవెన్స్ డీలర్ ఎందుకు సక్రమంగా ఇవ్వడం లే, బ్యాగులు పెట్టి ఎందుకు ఇస్తా ఉన్నాడు అనేది వాదన. ఇంకా ఎవరెవరు వాళ్ళు రిజైన్ చేసిండ్రు, వాళ్ళకి సంబరాన్ని వేయాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు డీలర్ ఇస్తా ఉన్నాడు, ఆటో వాళ్ళు లేకపోయినప్పుడు ఎందుకు డీలర్ ఈ విధంగా బస్తాలు పెట్టిస్తా ఉన్నాడు? చూడండి, ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలాగే సార్, తీసుకోండి ఇమీడియట్ గా. ఏంది అనేది 6 సెకండ్స్ బుక్ చేయండి. పోయి బుక్ చేసి రిపోర్ట్ చేయండి. ఏనా నువ్వు పోయి గట్టిగా అడగచ్చు కదా, ప్రజాప్రతినిధులు అడిగేది కాదు. డిఎస్ఓ గారికి చెప్పండి, ఫోన్ చేయండి. మాకెందుకు నావండి, మీరు పోయి తెచ్చుకోండి. కరెక్ట్ గా చెప్పాలి. మీరు ప్రజాప్రతినిధినా, మీరు గట్టిగా అడగాల. పెట్టద్దండి బియ్యం కానీ సెంటర్ చేయొద్దండి అని కూడా అడిగితే ఆ మాటకి అడ్జస్ట్ చేసే కాయలు 15 పంచాలంటే తక్కువ ఇస్తారు. చూడండి డిఎం గారు, మీ కాడ జరగడం వల్ల కింది స్థాయికి పోతా ఉంది అది వ్యవస్థ. ఆడ తక్కువ ఇవ్వడం వల్ల వీళ్ళు ఆడ ఇంత చేసి వీళ్ళు ఇంత చేసి మొత్తానికి ప్రజలకు నష్టం చేస్తా ఉన్నారు. గట్టిగా అడిగిందంటే ఎంఆర్ఓ వీడియో తీయండి, వీడియో తీసిట చెప్పు ఏమేమి చెప్తావు చెప్పండి, చెప్పి నాకు పంపించండి నా నెంబర్కు. ఆడ కూర్చొని నేను ఈడింటికి పంపిస్తా. రేపు సరింగ్ చేసేవాడు వస్తాడు, వాడు అదే చేసి మళ్ళీ అదే పని చేయండి. ఏనా కెమెరాలు లేవు, మీకు సెల్లు లేవు? చేసేది కాదు, ఇంటికి పంపించండి. పబ్లిక్ గ్రీవెన్స్ వస్తా ఉంటే ఏంది పంపిస్తాం. నేను ఏదైనా చెప్పేది మీకు ఒకటేనా? అదో ఆడ బోర్డు ఏది చూపి, డోర్ లాగిట్రా, డోర్ ఇట్లా లాగనా?
అదాడా నెంబర్ ఉంది చూడండి, వాట్సాప్ నెంబర్. బాబు రే చదువుకున్నారు మీరు, ఆ నెంబర్కి వీడియో తీసి పెట్టండి. ఏమి ఆడ విజయవాడలో కూర్చొని ఈడ ఇంటికి పంపిస్తా. అర్థమైందా? ఏం సమస్య లేదు. బాగా మీరు మీ సమస్యలు మీరే ఎదుర్కొనాలా. ఎవరెవరో అంటే వాళ్ళు ఎవరెవరో అంత రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మిమ్మల్ని అరసడము, మీరు పెద్ద అడిగినా ఎలా పోరా అంటారు, అందరికీ తెచ్చడం పోండి, ఎన్నెన్నో మాట్లాడతారు. ఎవరెవరో డీలర్ల కంటే వాళ్ళకి కొంత పరపతి ఉంటుంది, స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్లకు కొంత పరపతి ఉంటుంది, అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి ఎవరో ఒక రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ వీడియోలు తీసి పెట్టండి. విజిట్ చేయండి. నోటి మాటలు చెప్తేట్రా ఒక వీడియో పెట్టు. ఏ సరిగ్గా పెట్టడం లేదు, ఎందుకు పెట్టడం లేదని అడిగి వీడియోలు పెట్టండి. మీరు వీడియోలు పెడితే సాక్ష్యాలు ఉంటాయి. మాకు సాక్ష్యాలు ఉంటే స్పాట్. ఇప్పుడు పోతే ఏముంటుంది, విజయప్రతాప్ రెడ్డి తిరుగుతాడు సత్యసాయి జిల్లాలో అంటే ఆ రోజు బాగా చేసి పెడతారు అంతే. నేను పోయినప్పుడు బాగుందబ్బా అని చెప్పి రావాలి అంతే. మీరు మీ బాధ్యత ఏంది? ఊరికి విజిట్ చేయండి సార్, విజిట్ చేయండి సార్ అంటే పెళ్ళే అది పోయి విజిట్ చేయడానికి. అర్థమవుతుందా? మీరు ఏదైనా సరే బాగలేదు ఒక 10 మంది పిల్లలను తీసుకోండి, వాళ్ళతో వీడియో తీయండి, పెట్టండి. నాకు హెడ్ మాస్టర్కు సోకాజ్ నోటీస్ ఇస్తా, ఆయన చూసుకోవాల్సిన బాధ్యత అయింది. అట్లా అర్థమవుతుందమ్మా? కావాలమ్మా, ప్రశ్నించేది కావాలా, నేర్చుకోవాలా. మీరు ఎవరో వస్తారు ఏమో చేస్తారంటే ఏమని చేస్తాం, ఎన్నేం చేస్తాం. మేము వచ్చినప్పుడు విజయప్రతాప్ రెడ్డి వస్తామంటే జిల్లా అంతా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అది ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్. కలెక్టర్కి, ఎస్పీకి అన్నీ వస్తాయి, పేపర్లలో అన్నిటి వస్తుంది. దానికి ఏం చేయలేము. నేను సడన్గా రావడానికి నేనేమి సామాన్యుని కాదు కదా. ఆ పరిస్థితులలో ఆటోమేటిక్గా నేను వచ్చిన 2 రోజులు 3 రోజులు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నీ చూస్తాం బాగున్నాయి అబ్బా అని చెప్పి సెలవు చెప్పిపోవాలి. వాళ్ళు ఏం చేయాలా? అదే మీరు ఒక వీడియో పెట్టారనుకో తోకలు కట్ చేస్తాం. అర్థమవుతుందమ్మా?